చలసాని శ్రీనివాస్ గారు విభజన హామీల అమలు సాధన సమితి అధ్యక్షులు మనతో పాటు ఉన్నారు. సార్, ఇవాళ బడ్జెట్ అయితే చాలా ప్రసంగం చాలా దీర్ఘంగా కొనసాగింది. సో బడ్జెట్ వింటే మీకు ఇమ్మీడియట్ రియాక్షన్ ఏంటి? ఎందుకంటే వైసీపీ వాళ్ళు చెప్తుందేమో కేవలం అంకెల గారడి ఇది, ఇందులో ఏమీ లేదు అన్నది. కానీ టీడీపీ వాళ్ళు చెప్పింది మాత్రం అసలు బ్రహ్మాండమైన బడ్జెట్ని మొదలు పెట్టాము, 5 సంవత్సరాల ఒక ఆర్థిక విధ్వంసం తర్వాత బ్రహ్మాండమైన బడ్జెట్తో ప్రజలను ముందు తీసుకెళ్ళబోతున్నాం అంటున్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? మీ అబ్జర్వేషన్ ఏంటి? ఈ బడ్జెట్ ఇప్పుడు ఫోకస్ ఏదైతే ఉందో, మెయిన్ ఫోకస్ అంటే యాజ్ ఫర్ వీఆర్ కన్సర్న్ అండి, భావితరాలకు అభివృద్ధి కోసం అంటే డైరెక్ట్ రీప్రొడక్టివ్గా ఉండే, అంటే మనం వాళ్ళకి ఇచ్చాము, వాళ్ళ దగ్గర నుంచి ఇన్కమ్ వస్తుంది, ఇవన్నీ కాదండి. రోడ్లు వేసి డైరెక్ట్ రీప్రొడక్టివ్ బడ్జెట్ 6,000 కోట్ల రూపాయలు. డెవలప్మెంట్ బడ్జెట్ 40,000, అప్రాక్సిమేట్ 40,400 కోట్ల సబ్జెక్ట్ కరెక్షన్ వాటి ఉంటున్నది. అంటే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఇది ఎలా ఉందంటే, అంటే కత్తి మీద మనకు కూర్చొని మాట్లాడతామండి, ఉన్న బడ్జెట్ లిమిటేషన్స్లో కత్తి మీద సామె చేశారు ఆయన, ఆర్థిక శాఖ మంత్రి ఆయన కేశవ్ గారు కత్తి మీద సామె చేసినట్టు అనుకోవాలి. రెండో విషయం ఏంటంటే, చాలామంది ప్రతిపక్షాలు ఇంతకుముందు అడుగుతున్నాయి, మీరు అసలు హామీలు 6 గ్యారంటీస్ ఇచ్చారు, సూపర్ 6 ఏం చేశారని అడుగుతున్నారు. దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే తల్లికి వందనం. మీకు 18,000 మా ఊరు ఎమ్మెల్యేనే 15,000, మీకు 18,000 వరుసగా రామానాయుడు గారు. దానికి ఏదైతే ఉందో ఇవాళ 2,000 అంటే ఒక సంవత్సరం గ్యాప్ వచ్చింది చెప్తాను. వచ్చే సంవత్సరం అంటే 2025 విద్యా సంవత్సరం, మళ్ళీ చెప్తున్నానండి, 2025-26 విద్యా సంవత్సరం. అంటే విద్యా సంవత్సరం మా స్టార్ట్ అయ్యేది ఎప్పుడు? జూన్ నాటికి. ఈ సంవత్సరం ఎవరో ఓ సంవత్సరం వెళ్ళిపోయింది, వచ్చే విద్యా సంవత్సరం నాటికి జరుగుతుంది. తర్వాత 20,000 రూపాయలు చొప్పున, అంటే దాంట్లో 1,300 కేంద్ర ప్రభుత్వం కానీ ఇంతకుముందు ఉన్న దానికి అదనంగా ఇప్పుడు 6,500 కేంద్ర ప్రభుత్వం కూడా పెంచుతుంది. 20,000 రూపాయలు కూడా బడ్జెట్లో కేటాయించారు. కానీ లిమిటేషన్స్ అంటే మొత్తం దాంట్లో వాళ్ళు చెప్తున్న లిమిటేషన్స్ ఏదంతో ఇంకో దాదాపు ఒక 20 లక్షల మంది రైతులు పరిధిలోకి రారేమో ఉన్న లిమిటేషన్. అంటే అందువల్ల ఉన్న దాంట్లో బడ్జెట్లో వాళ్ళ సాధ్యమైనంత వరకు పెద్ద కసరత్తు చేయడం జరిగింది. దానికి ఒక విధంగా అభినందించాలి. ఇంకో విధంగా నాకు అర్థం కాని బడ్జెట్ చదువుతుంటే ప్రతి రంగంలోనూ, పంచాయతీరాజ్ రంగంలో పాత గవర్నమెంట్ ఎలా చేసింది, ఈ కొత్త గవర్నమెంట్ నాకు అసలు అర్థం అవ్వట్లేదు. ఇది ఎవరైనా ఒకసారి 2 సార్లు రిఫర్ చేస్తారు ఎంత దుర్మార్గం చేసింది. ఒక జలజీవన్ మిషన్ విషయంలో మాత్రం అలాంటి 2-3 విషయాలు, దాదాపు వచ్చిన 20 కంటెస్టుల్లో 17-18 కంటెస్టులో పాత ప్రభుత్వం మీద, అందుకే కదా వాళ్ళకి 11 సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు, పరిపాలించలేదని అనుకుందాం. దాంట్లోనండి ఒక జలజీవన మిషన్ దాంట్లో పాటు ఇంకో 2 విషయాల్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకి సరిపడా గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల మిగతా రాష్ట్రాలు ఎక్కువగా అంటే మనకన్నా తక్కువ, నిజమే అది, మనకన్నా చిన్న రాష్ట్రం ఛత్తీస్గఢ్ మనకన్నా ఎక్కువ ఎందుకు తీసుకొచ్చింది? సరైన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవటం వల్ల నిధులు మునిగిపోతాయి. అలాంటి 2 రంగాల్లో మాత్రం ఐఎమ్ యాక్సెప్టింగ్ వాట్ ఎవర్ ఈ సెట్ ఈజ్ రైట్. మిగతా విషయాల్లో ప్రతి దాంట్లోనూ రిఫరెన్స్ తీసుకొచ్చి ఇతర రాష్ట్ర, ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చి ఇప్పుడు 2వ బడ్జెట్, అంటే పూర్తికాల బడ్జెట్ పెట్టేది 2వ బడ్జెట్. ఇంకో 3 సంవత్సరాలన్నా పాత ప్రభుత్వాన్ని అంటారా? నేను చెప్తున్నాను అబ్సల్యూట్గా సైడ్ అంటే అద్భుతమైన కవితలు, అద్భుతమైన కొటేషన్స్ బాగా కనపడి, స్కూల్స్ విషయంలో వాట్ ఎవర్ ఈ సెడ్ సరే ఇస్తున్నాం, అంతవరకు ఓకేనండి. స్కిల్ డెవలప్మెంట్కి 1,223 కోట్ల రూపాయలు పెడతం జరిగింది. మిగతా అంశాలు మంచిది, అంతవరకు మంచిది. బట్ వాళ్ళ అమరావతి మీద నేను కాన్సన్ట్రేట్, మా మీద కేసులు కూడా ఉన్నాయి చెప్పాను కదండి. అమరావతి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పోలీసులతో పెట్టించిన కేసులు మా మీద, మామూలు అలాంటి ఇంకో 2 వేదన. కానీ మేము ఎవరు చూపించరు, మీ మీడియాలో మా రోజు మీరు లేరు అంటే, మరి మా మిగతా వాళ్ళందరూ చూపిస్తున్నారు, మాకు ఎవరో చూపిస్తారు మీడియాలో. నేను చెప్తున్నాను ఎన్ని వేదన పెట్టి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ అమరావతికి ₹1 లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఎందుకు పెట్టారు? 15,000 కోట్లు అన్నారు. సరే, దాంట్లో ఎంత అమలు అయిందో పక్కన పెట్టండి. ఇవాళ బడ్జెట్లో ఏంటంటే మోడీ గారి సాయంతో ₹1 12,900, ఇప్పుడు దయచేసి తప్పుదారి పట్టించకూడదు, ₹1 కేంద్రం నుంచి సాయం వచ్చిందా? నేను అడుగుతున్నాను సాయం. దాని అప్పులు తీసుకొచ్చే సిస్టంలో ఇవాళ అప్పులు ఈ 2 కలిపండి దాదాపు 60,000 కోట్ల రూపాయలండి. అంటే దీనికి పాత ప్రభుత్వాన్ని అంటున్నాం, కొత్త ప్రభుత్వం 34,000 కోట్ల రూపాయలు ఒకటిను, 25,000 కోట్ల రూపాయలు అప్రాక్సిమేట్. చూడండి ఒకసారి దాంట్లో ఎంత ఉందో. మళ్ళీ దాని గురించి సబ్జెక్ట్ కరెక్షన్ అన్నా ఎగ్జాక్ట్గా మాట్లాడాలనుకుంటే ఇవాళ దాదాపు ఈ ఉన్న బడ్జెట్లో ఎంత అవుతుంది. రెండోది రాష్ట్రం యొక్క స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, అంటే మిగతాది వచ్చేది కాకుండా తీసుకుంటే 1,08,000-9,000 కోట్లు అండి. అప్పులు 1,04,000 కోట్లు.
స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఏదైతే ఉందో దానికన్నా ఎస్ఓటీఆర్ దాదాపుగా ఇటు దీంట్లో మీకు విచిత్రం ఏంటంటే ఇంతకుముందు చూసుకుంటే బడ్జెట్లు మళ్ళీ చెప్తాను, బడ్జెట్లో మన రాష్ట్రం తీసుకునే ఆ మొత్తం ఆదాయంలో ఎస్ఓటీఆర్లో జీతాలకి పోటీ పడితే పెన్షన్లు పెరిగినాయండి. నేను అట్లా వ్యతిరేకంగా నేను చెప్తున్నాను, ప్రజలకు చెప్పాలి కదా. జీతాలకి వీళ్ళ ప్రభుత్వాల భవిష్యత్తు కోసం అంతా కలిపి 40,000 కోట్లు డెవలప్మెంట్, ఇంక్లూడింగ్ ఏది భావితరాలు బాగుంటానికి అన్నింటికి అభివృద్ధి కోసం డెవలప్మెంట్ బడ్జెట్, మిగతా అంతా అప్పులకే ఇళ్ళు కట్టుకోవడానికి 60,000 కోట్లు, మిగతా సంక్షేమానికి ఇలా జరుగుతుంది. అందువల్ల దాంట్లో డైరెక్ట్ బెనిఫిట్ అయితే ఇంకా 6,000 కోట్లు ఇంకా తక్కువ ఉందండి, ప్రోత్సాహకాలు ఇండస్ట్రీస్ ఇచ్చేది. ఇవాళ తీసుకుంటేనండి జీతాలతో పాటు పెన్షన్తో పాటు అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇవన్నీ కలిపి ఎస్ఓటీఆర్లో దాదాపు 80-90% చేరుకుంటుందంట. నమ్ముతున్నారా మీరు అసలు? భవిష్యత్తు కోసం అంత బడ్జెట్ ఇది అందువల్ల ఏదైతే ఉందో ఫోకస్డ్గా ఉండటంలో కొంత అంటే దానికి కూడా కింద ఇచ్చారండి ఓవర్ రైడింగ్ పాయింట్. 2026 నాటికి కొన్ని విషయాలు మేము పెంచడం జరుగుతుంది ఇంట్లో అనేది కేంద్ర ప్రభుత్వ సాయం 7,400. కేంద్ర ప్రభుత్వం ఓ పక్కన సాయం తగ్గిపోయిందని మొత్తం గణాంక శాఖ వివరాలు ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సింది అంటూ MNGR మహాత్మా గాంధీ నేషనల్ రోజ్గార్ దాంట్లో కేంద్రం చేస్తున్న దుర్మార్గ ప్రయత్నాలు తగ్గిపోయింది. అలాగే రాష్ట్రానికి రావాల్సిన మీరు 2011 తీసుకుని మొత్తం రాష్ట్రానికి రావాల్సిన దాన్ని తగ్గించారు. దాదాపు మనం గత 2 years చూసుకుంటే 17,000 కోట్ల రూపాయలు కేంద్ర నిధులు తగ్గిపోయినాయి. దాని మీద మనం వీళ్ళు అనకూడదు, కేంద్రాన్ని అనకూడదు, దాంట్లో భాగస్వామ్యం కదా. అదాని గారు కేంద్ర ప్రభుత్వం, ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భాగస్వామ్యం, ఎన్డీఏ ప్రభుత్వాన్ని పొగడాలి. అందువల్ల అబ్సల్యూట్గా నేను చెప్తున్నానండి, ఇది కత్తిమీద సామె. నేను వ్యక్తిగతంగా ఇప్పుడైనా బుగ్గన గారు కన్నా ఎవరైనా వ్యక్తిగతంగా మనం ఎందుకు విమర్శిస్తాం? కత్తిమీద సాము సాధ్యమంతగా ఆయన ప్రయత్నాలు చేశారు. ఇక్కడ చాలా కీలకమైన విషయం ఏంటంటే ఆత్మస్తుతి పరనింద అన్నట్టు ఎక్కువ అయిపోయింది. ఆయన బుగ్గన రాజేంద్ర రెడ్డి చెప్తున్నారు 35 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు తీసుకున్నారు గత ప్రభుత్వం. అదే 37 నేను లెక్క పెట్టలేదని కాబట్టి లెక్క పెట్టి ఉంటారు. నేను మీకు ఆయన విషయం తెలియకుండా నేను చెప్తున్నాను. ప్రతి పాయింట్లోనూ ఇంత ప్రభుత్వం ఇలా చేసింది, ఇంత ప్రభుత్వం ఇలా చేసింది అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఈ విషయం చూస్తాను వచ్చే 5 ఏళ్ల వరకు ఇది జరుగుతున్నట్టుంది. అందుకనే 11 సీట్లు ఇచ్చారంటున్నా నేను లోపాలంటే. అందువల్ల రెండోది నేను ఫ్రీ బీస్ అని అందరికి అంటలేదండి, ఇవాళ మీరు మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఫ్రీ బీస్లో ఆ పన్నులకు ఇవ్వండి, నాకు లేదు. ఇవాళ పెన్షన్లు ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది తగ్గిస్తున్నారండి? వృద్ధా పెన్షన్లు అనేది మీరు బడ్జెట్ పెట్టారు, ఇవాళ కొత్తగా పెన్షన్ ఎంతమందికి ఇస్తున్నారు మీరు? 59. నేను పాయింట్ ఒకటి అడుగుతున్నాను స్పష్టంగా, మీరు 50 ఏళ్ళు దాటిన బీసీ ఎస్సీ మైనార్టీ అందరికీ 50 ఏళ్ళు దాటిన అందరికీ కూడా మహిళలందరికీ కూడా మీరు ఇస్తానని చెప్పారు. మీరు ఇస్తారన్నారు కదా, ఇవాళ బడ్జెట్లో పొందుపరచట్లేదు. రెండోది రాష్ట్రంలో కండిషన్స్ నాట్ అప్లైడ్ అని మళ్ళీ చెప్తున్నా, ఏ మహిళ అన్నా సరే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 18 నెలకి, మళ్ళీ సంవత్సరానికి ఒకసారంటే పార్టీకి వెళ్ళి కుదరదు, నెలకి 1,500 రూపాయలు చొప్పున. ఇవాళ బడ్జెట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఎంత, బడ్జెట్ రిఫ్లెక్షన్ ఎంత? డిస్పైట్ నేను ఒకటి చెప్తున్నాను, కత్తి మీద సాము. ఇంతకుముందు చెప్పాను, బుగ్గన గారు ఢిల్లీకి సూట్ కేసు వేసుకుని అప్పుల కోసం కనపడినప్పుడల్లా తిరిగేవారు. ఈయనేమో పెద్ద భోషారం వేసుకుని అప్పుల కోసం తిరగాల్సిన పరిస్థితి. ప్లస్ ఇంకొక అడ్వాంటేజ్, ఇప్పుడు అక్కడ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎన్డీఏలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఎంతో కొంత అడ్వాంటేజ్ వస్తుందనే ఎక్స్పెక్టేషన్తో వెళ్తున్నట్టు. వాళ్ళ పోలవరం కూడా అందుకే పోలవరం గురించి మాట్లాడుతండి. నేను తర్వాత మాట్లాడమంటే మాట్లాడతాను మీకు విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఒక్కసారి పోలవరం గురించి చెప్తాను. నేను పోలవరం సార్ సంస్థ ఎర్ర నారాయణ స్వామి గారి దాంట్లో ఉన్నామని మేము 1989 నుంచి నమ్మక ద్రోహం నయవంచిన నీచ నికృష్టంగా ప్రవర్తించి నేను చెప్తున్నాను. వాళ్ళ తెలుగు జాతి ఆవేదన మాట్లాడాలండి. ఈ బడ్జెట్ రిఫ్లెక్షన్ మాట్లాడుతూ ఉన్నాను విత్ డ్యూ రెస్పెక్ట్స్. ఏం చేశారండి ప్రపంచ చరిత్రలో, దాని మీద మీటింగ్, ప్రపంచ చరిత్రలో చెప్తున్నాను, పర్పస్ ప్రాజెక్టులో డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కింద పెట్టిన ఏకైక ప్రాజెక్టు మీరు అర్జెంటీనా దగ్గర నుంచి జపాన్ దాకా చూసుకోండి. ఇలా చేస్తే కనీసం దాని మీద ఎలా చేస్తారని లేదండి. సర్వనాశనం చేయదలుచుకున్నారా ఈ రాష్ట్ర బడ్జెట్? నేను చెప్తాను ఇంకోటి, మీ రాష్ట్ర బడ్జెట్ గురించి నేను ఈ విషయంలో లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, మిథున్ రెడ్డి గారికి అందరికీ రేపు పొద్దున్న లేక కూడా అందరికి పంపిస్తున్నామండి. మొన్న ఆల్రెడీ విజ్ఞప్తి చేశాను. మిథున్ రెడ్డి గారు అన్న నేను ఇలాగా స్పందించారన్నారు, శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడుతున్నారు, రామ్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకున్నారు, గాలి మోటార్ల శాఖ మంత్రి, ఆయన ఆమోదించినట్టున్నారు. ఇవాళ దయచేసి ఇవాళ అసెంబ్లీ తప్పనిసరిగా ఒక తీర్మానం చేయాల్సిన అవసరం ఉందండి దీంట్లో బడ్జెట్ సెషన్లో.
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో అంటే అవుట్ ఆఫ్ కంటెస్ట్ కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ బడ్జెట్కి రిలేటెడ్ కాబట్టి చెప్తున్నాను. ఇంత మోసపూరిత బడ్జెట్ కేంద్రంలో రాష్ట్రాన్ని చేస్తుంది ఎందుకని పొగుడుతున్నారండి? ఎవరన్నా నేనైతే మనమైతే చదువుకున్నాం 36 తర్వాత ఏమొస్తుందండి? 37 రావాలి. 37 రావాలి కదా. 38వ అంకేసి బడ్జెట్లో దొడ్డిదారిన ఒక కండిషన్ పెట్టి ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాశారు. అది బడ్జెట్టా? ఆంధ్రప్రదేశ్ స్టేటా బడ్జెట్ డిస్ట్రిక్ట్ అంటే రాసి ఇక ప్రాజెక్ట్ని క్లోజ్ చేస్తామని దొంగదారిని పెడితే సిగ్గు లేకుండా నేను చెప్తున్నాను. ఎవరైతే ఏముందండి ఎంపీలు 36 మంది ఉన్నారు. పరిమళ అత్వానీ గారు జగన్ గారు తీసుకొచ్చి పెట్టారు. అన్న పరిమాణం మనకు రిజల్ట్లు అక్కడ జరుగుతుంది. నేను డిబేట్ చూసే వాళ్ళందరూ చెప్తున్నా, రాజకీయ పార్టీలు ఒకసారి పక్కన పెట్టండి, కొంచెం 5 నిమిషాలు కుల మత విద్వేషాలు పక్కన పెట్టండి. నేను అడుగుతుంది తప్పు అయితే మాట్లాడమని ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తున్నా. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తే ఢిల్లీలోకి వచ్చి ఛాలెంజ్ చేస్తున్నా. అఖిలపక్ష సమావేశం పెట్టండి. ఇవాళ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. మీరు పోలవరం విషయంలో ఏం రాశారు బడ్జెట్లో? మీరు లాస్ట్ టైం కేటాయించి మీరు వాళ్ళు మాట్లాడతా వాళ్ళ ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఈ బడ్జెట్ని శాశ్వతంగా మనం ఏదైతే కేంద్రంలో ఉన్న హామీ పార్లమెంట్లో ఇచ్చిందో ఒక ముళ్ళుతో తీయాలని వాళ్ళ సిస్టమ్ అన్నారు. ఈ బడ్జెట్ కనుక కేంద్రం బడ్జెట్ కనుక వాళ్ళ ఆమోదం వాళ్ళ చెందితే శాశ్వతంగా ఈ ప్రాజెక్ట్ని క్లోజ్ చేసేసి రావాల్సిన 40,000 కోట్లు అయిపోతుంది. రాష్ట్ర బడ్జెట్లో దీన్ని రిఫ్లెక్ట్ చేయలేదు. ఇది దుర్మార్గం అంటున్నానండి.